ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది. ఆకుల యాదగిరిని హైకోర్టులో ప్రవేశపెట్టారు పోలీసులు. తనను రాజకీయ ఉద్దేశాలతోనే కిడ్నాప్ చేశారని న్యాయమూర్తి ముందు ఆరోపించారు ఆకుల యాదగిరి. న్యాయబద్ధంగా మళ్లీ చైర్మన్ ఎన్నిక నిర్వహించాలని కోరుతున్నారు ఆకుల యాదగిరి. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది. ఆకుల యాదగిరిని హైకోర్టులో ప్రవేశపెట్టారు పోలీసులు. తనను రాజకీయ ఉద్దేశాలతోనే కిడ్నాప్ చేశారని న్యాయమూర్తి ముందు ఆరోపించారు ఆకుల యాదగిరి. న్యాయబద్ధంగా మళ్లీ చైర్మన్ ఎన్నిక నిర్వహించాలని కోరుతున్నారు ఆకుల యాదగిరి. మా ప్రతినిధి శ్రవణ్ మరింత సమాచారంతో సిద్ధంగా ఉన్నారు. శ్రవణ్, నిన్న మున్సిపల్ కార్యాలయానికి కూడా ఆకుల యాదగిరి వచ్చారని అనుకున్నాం కదా, మరి ఆయన ఓటు వేయలేదా? మళ్ళీ ఎన్నిక జరపాలి అనడంలో ఉద్దేశం ఏంటి? నిన్న ఆకుల యాదగిరి బీఆర్ఎస్ క్యాంపుతో కలిసే మున్సిపల్ ఎన్నికల ఓటింగ్ హాల్కి చేరుకున్నారు. ఓటింగ్ హాల్లో తను ప్రమాణ స్వీకారం చేసినా కూడా తనకు గెలిచినట్టుగా ధృవీకరణ పత్రం అందచేయలేదు అనేది ఆకుల యాదగిరి జడ్జి ముందు చెప్పిన విషయం. దాంతోపాటుగా కూడా తన ఫోన్ని లాక్కున్నారు, తన ఫోన్ తనకి ఇయ్యలేదంటూ కూడా జడ్జి ముందు చెప్పడం జరిగింది. దాంతోపాటుగా కూడా నన్ను బలవంతంగా పొలిటికల్గానే దీన్ని కిడ్నాప్ చేశారు, బలవంతంగా తీసుకొని వెళ్లారు, రకరకాల ప్రదేశాలు తిప్పారని చెప్పారు. వేరే ఊరు తీసుకెళ్లారు, ఒక రిసార్ట్లో బీచ్ దగ్గర రిసార్ట్లో ఉంచారని కూడా జడ్జితో చెప్పడం జరిగింది. బీచ్లో రిసార్ట్లో ఒక్కనే రూమ్లో ఉంచారు. నన్ను చైర్మన్గా చేస్తారని చెప్పి పోటీ చేయించారు. గెలిచిన తర్వాత చైర్మన్ పదవి ఇవ్వాలని అడిగితే బీసీ జనరల్ కోటాకి వచ్చినందున బీసీ అయిన నీకు ఈ సీట్ మున్సిపల్ చైర్మన్ పర్సన్ ఎలా ఇస్తాము అని ఆకుల యాదగిరితో తనతో చెప్పినట్టుగా ఆకుల యాదగిరి జడ్జి ముందు చెప్పడం జరిగింది. ఇది పొలిటికల్ కిడ్నాప్ లాంటిదే చేశారు, నన్ను పొలిటికల్గానే కిడ్నాప్ చేశారని స్వయంగా ఆకుల యాదగిరి జడ్జి ముందు చెప్పడం జరిగింది. ఫ్రీ అండ్ ఫెయిర్గా జరగాల్సిన ఎలక్షన్స్ అలా జరగలేదు, న్యాయబద్ధంగా మరోసారి ఎలక్షన్స్ జరపాలని ఆకుల యాదగిరి స్వయంగా జడ్జి ముందు ఒప్పుకోవడంతో ఇప్పుడు కథ మొత్తం అడ్డం తిరిగిందా అన్న సిచ్యువేషన్ అయితే ఏర్పడుతుంది. ఇంకా జడ్జిమెంట్ నడుస్తుంది, కోర్టులో ప్రొసీడింగ్స్ నడుస్తున్నాయి, జడ్జి ఇరుపక్షాల వాదనలు వింటున్నారు. సరే, ఆకుల యాదగిరి మిస్ అయ్యాడనే ఏదైతే కంప్లైంట్ ఉందో ఎమికస్ క్యూరీని కంటిన్యూ చేయలేమని జడ్జి చెప్పిన నేపథ్యంలో ఓవరాల్గా ఇప్పుడు ఆకుల యాదగిరి చెప్పిన తను పొలిటికల్గా కిడ్నాప్ చేశారని చెప్పిన ఈ పాయింట్ మీద జడ్జి ఎలాంటి తీర్పు ఇస్తారు అనేది కూడా ఉత్కంఠగా ఎదురు చూడాల్సిన పరిస్థితి. ప్రస్తుతం కోర్టు ప్రొసీడింగ్స్ అయితే నడుస్తున్నాయి.